Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. మార్చి 23వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం 4 తరువాత 4 సంఘటనలు జరుగుతాయి. అయితే కుంభరాశి వారికి 4 సంఘటనలు ఏం జరుగుతాయి? అలానే ఈ రాశి వారి యొక్క గోచారం ఎలా ఉంది, వ్యక్తిత్వం ఎలా ఉంది, ఈ రాశి వారికి జరిగేటటువంటి శుభ అశుభ ఫల శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, అత్తా కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. నిజానికి కుంభరాశిలో జన్మించాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే చాలామంది శని భగవానుడు అనగానే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే శనీశ్వరుడు మన జాతకంలో ఉన్నారు అంటే ఇక మనకి అన్ని సమస్యలే, అడుగడుగున కష్టాలే, అనుకున్న పనులు అనుకున్నట్లుగా కావట్లేదు అని ఇలా మనం రకరకాల సమస్యలతో బాధపడతామని భయపడుతూ ఉంటారు. నిజానికి శని భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే ఎవ్వరూ కూడా అలా ఉండరు. ఎందుకంటే శనీశ్వరుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తారు. శని భగవానుడు అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కలిగింపజేస్తారు. కనుక శనిదేవుని యొక్క అనుగ్రహంతో అంశతో పుట్టినటువంటి రాశివారి కుంభరాశివారు. ఇక ఈ రాశివారు ఖచ్చితంగా మంచి పనులు చేస్తే ఆ భగవంతుడు వెంటనే మంచి చూపిస్తూ ఉంటారు. శని భగవంతుని యొక్క అనుగ్రహానికి వీరు గురి కావాలి అంటే ఖచ్చితంగా మంచి పనులు చేయాలి. మూగజీవులకి ఆహారాన్ని, ముఖ్యంగా కాకి, కుక్క వంటి వాటికి ఆహారాన్ని పెడుతూ ఉండాలి. అలానే ఖచ్చితంగా న్యాయంగా ఉండాలి. ఎవరిని కూడా అనవసరంగా ఏడిపించటం కానీ, వీరి మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఇతరులు బాధపడే విధంగా కానీ చేయకూడదు. ఇలా చేస్తే శనిదేవుడు ఆగ్రహిస్తాడు అని చెప్పుకోవచ్చు. నీతిగా, న్యాయంగా, ధర్మబద్ధంగా నడుచుకోవాలి. సమానమైనటువంటి న్యాయంతో ఉండాలి. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టపడితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కొన్నిసార్లు గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల కష్టానికి ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం లేకపోవచ్చు. కానీ ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వల్ల మీరు ఆనందంగా జీవిస్తారని చెప్పుకోవచ్చు. అలానే మీకు ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు ఈ రాశివారు. చాలా తెలివి కలిగినటువంటి వ్యక్తులు, చాలా ధైర్యవంతులు, ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతారు. అనుకున్నది ఏదైనా సరే సాధించేంత వరకు వదిలిపెట్టరు. జీవితంలో ఒకసారి ఒక అడుగు ముందుకు వేయాలి అని గట్టిగా నిర్ణయించుకుంటే ఖచ్చితంగా వీరు అనుకున్నది సాధించి తీరుతారు. ఇక ఎక్కువగా మంచితనం ఉంటుంది ఈ రాశి వారికి. అంటే ఎవరైనా తప్పు చేసినా సరే క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే వీరే ముందుగా ఆదుకుంటూ ఉంటారు. ఆపద నుండి రక్షించటంలో కూడా ఈ రాశివారు చాలా ముందుంటారు అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైనా ఏదైనా చిన్న పొరపాటు చేసినా సరే సర్దుకుపోయేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ సమయంలో వీరి యొక్క ఆఫీస్లో వీరి పై అధికారుల చేత ప్రశంసలను పొందుతారు. ఈ రాశివారు వినూత్న ప్రయత్నాలతో విజయాలను సాధిస్తారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. వీరికి కష్టపడేటటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గొప్ప లక్షణాలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకోవటంలో చాలా ముందుంటారు. ముసలి వాళ్ళకి అయినా అంటే వయసు పైబడిన వారికి అయినా సహాయం చేయటానికి ముందుకు వస్తారు. అందరితో చాలా మర్యాదగా నడుచుకుంటారు. పద్ధతులు ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తులు తమ కుటుంబం కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు. తమ కష్టాన్ని ఎవరికీ తెలియకుండా దాస్తూ ఉంటారు. తమ సంతోషాన్ని మాత్రం అందరితో పంచుకుంటారు ఈ రాశివారు. ఇలాంటి మంచి మంచి లక్షణాలను కలిగి ఉంటారు కుంభరాశివారు. అయితే వీరు జీవితంలో మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటారు. అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి అంటే కుంభరాశి వారికి మార్చి 23వ తారీఖు శనివారం రోజున సాయంత్రం 4 తర్వాత ఎలాంటి 4 సంఘటనలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒకటి, వీరు ఎప్పటి నుండో ఒక మంచి స్థానంలో ఉండాలి అని, లేదు ఒక అంటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, విదేశీ ప్రయాణం చేయాలి అని, విదేశంలో సెటిల్ అవ్వాలి అని, దానితో పాటు అంటే పై చదువులకి విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆకాంక్షతో జీవిస్తూ ఒక కలలను కంటూ ఆ రోజు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ దానికోసం శ్రమిస్తూ కృషి చేస్తూ ఉన్నారు. అది ఈ సమయంలో నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వారి యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు, వారి యొక్క గమ్యాన్ని చేరుకుంటారు ఈ రాశివారు. అంతేకాదు విదేశీ ప్రయాణమే కాకుండా వీరికి ఇంకా ఆస్తి పరంగా ఏదైనా అంటే పూర్వీకుల ఆస్తి వీరికి రావాల్సినటువంటిది ఉంది. అందులో కొన్ని చికాకులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి నుండి విముక్తిని పొందాలి అని అనుకుంటూ ఉన్నారు. అందులో కూడా వీరు పైచేయి సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఇలా 4 సంఘటనలు శుభవార్తలు వింటారు. ఇక కొంతమందికి అందరికీ కూడా ఒకేలాగా ఉంటుంది అని చెప్పుకోలేము. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకోవచ్చు. అంటే వీరు ఎంతో రహస్యంగా దాచినటువంటి ఒక విషయం అనేది బయటపడటం వల్ల వీరికి కొంత షాకింగ్గా ఉండవచ్చు. ఎందుకంటే నేను ఒకరిని అంటే అందరినీ కాకుండా ఎవరో ఒకరిని చాలా ఎక్కువగా నమ్మి వారితో నా రహస్యాన్ని షేర్ చేసుకుంటే వారు ఇలా నమ్మక ద్రోహం చేశారే అనేటటువంటి ఒక భావనలో ఉంటారు. అంతే తప్ప వీరికి అంటే వీరు ఎవరినైతే నమ్ముతారో వారు కొన్నిసార్లు మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా విధి ఆడినటువంటి ఆటే అనుకోవచ్చు. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నంతకాలం ఖచ్చితంగా ఎలాంటి రహస్యాలు బయటపడినా ఏది ఏమైనా మనం అంతే ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోవాలి. నిజాయితీగా చేసేటటువంటి ప్రతి పనికి దైవానుగ్రహం తప్పకుండా ఉండి దైవం మనల్ని రక్షిస్తూ వస్తుంది. ఇక కష్టపడిన దానికి ప్రతిఫలం రెట్టింపు స్థాయిలో ఉంటుంది. వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. గోచార ఫలితాలు బాగున్నందువల్ల, గ్రహాల అనుకూలత బాగున్నందువల్ల వ్యాపారంలో పైచేయి మీదే అని చెప్పుకోవచ్చు. నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అన్నా, చేస్తున్నటువంటి పాత వ్యాపారాల్లో నష్టం ఉంది అని అనుకునే వారికి కూడా ఈ నష్టానికి అంటే నష్టం తొలగిపోయి ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచారం ఉంటుంది అని గ్రహించుకోండి. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈ విధంగా 4 సంఘటనలు జరుగుతాయి. కుంభరాశిలో జన్మించిన వారికి విజయం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది. విజయవంతమైనటువంటి లైఫ్ని ఖచ్చితంగా అతి త్వరలోనే చూస్తారు అని గుర్తుపెట్టుకోండి. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి మార్చి 23వ తారీఖు శనివారం రోజున ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.